అయితే ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే చేసి చూపిస్తానన్నమాట. సో మీకు ఈజీగా ఉండడానికి, అర్థం అవ్వడానికి. సో నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ వన్ డేలో 34,000 ఎలా ఎర్న్ చేశానో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫాలో అవ్వండి. ఇన్కంలో మనకు ఉండే చాలా అడ్వాంటేజెస్ ఏంటంటే, నేను నిన్న మార్నింగ్ కోనార్క్ ఎక్స్ప్రెస్కి నేను విజయవాడకి వెళ్ళానన్నమాట. సో ఈవినింగ్ వచ్చాను. ఈవినింగ్ వచ్చే వరకు నాకైతే 34,000 అయితే వచ్చింది. సో నేను ఎలాంటి ల్యాప్టాప్ ముందు కూర్చోలేదు, సిస్టమ్ ముందు కూర్చోలేదు, మొబైల్ ఓపెన్ చేసి కూర్చోలేదు. సో ఇలా మనకైతే అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఆన్లైన్లో మనం ఎక్కడుండి ఏం చేసినా మన పనులు మనం చేసుకుంటాం. మనకు ఆన్లైన్లో ఎంతో అంత మనకి అనేది జనరేట్ అవుతుంది. సరే, ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటి, నేను ఎలా ఏం చేశాననే కదా. సో నేను ఎలా ఏం చేశానంటే, నేను డ్రాప్ షిప్పింగ్ అయితే చేశానన్నమాట. సో డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం కొన్ని క్లిక్స్ చేసి మనం అంటూ ఒక స్టోర్ సెట్ చేసుకుంటాం, ఒక వెబ్సైట్ లాగా ఒకటి సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక కస్టమర్ ఆర్డర్ పెడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఈ వాటర్ బాటిల్ ఉన్నదనుకుందాం. ఓకే, ఈ వాటర్ బాటిల్ని కస్టమర్ ఆర్డర్ చేస్తే, ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే మన స్టోర్లో ఆర్డర్ చేస్తాడు. ఈ స్టోర్లో ఆర్డర్ చేస్తే ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సప్లయర్కి వెళ్తుంది. సప్లయర్ ఏం చేస్తాడంటే ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి డైరెక్ట్ కస్టమర్కి ఇస్తాడు. సో మనం ఏం చెయ్యం. సో జస్ట్ కస్టమర్ ఆర్డర్ పెడితే ఆర్డర్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సప్లయర్కి పోద్ది. మనం కూడా డైరెక్ట్ పంపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సప్లయర్కి పోతే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సప్లయర్ ప్రోడక్ట్ తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు నాకు ఈ వాటర్ బాటిల్ వచ్చేసి, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నాకు వచ్చేసి ఆ వాటర్ బాటిల్, ఓకే, నాకు ఈ వాటర్ బాటిల్ సప్లయర్ దగ్గర నేను నాకు వాటర్ బాటిల్ నా స్టోర్లో నేను పెట్టేటప్పుడు ఈ సప్లయర్ దగ్గర నాకు ఎంత పడుతుందంటే 199 రూపాయలకి 2 వాటర్ బాటిల్ పడ్డాయి అనుకోండి. ఓకే, సో నేనేం చెప్తానంటే, నా వెబ్సైట్లో నేను ఎంత పెడతానంటే, ఒక్క వాటర్ బాటిల్ 599 రూపాయలు, అదే నువ్వు 2 వాటర్ బాటిల్ కొంటే 99 రూపాయలు అని చెప్పిన. ఓకే, 799 రూపాయలు అని పెట్టిన. 799 రూపాయలు అంటే, ఇప్పుడు రవి అనే ఒక పర్సన్ ఉంటాడు. ఓకే, రవి అనే పర్సన్ వచ్చేసి నా వెబ్సైట్లో ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ పెడితే, అది ఒకటి పెడితే 599 అంటాడు, నువ్వు 2 పెడితే నాకు 799 రూపాయలకి వస్తాను కదా అని చెప్పేసి 2 ఆర్డర్ పెడతాడు. ఓకే, అప్పుడు నాకు 799 రూపాయలు నాకు ఇచ్చిండు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ రవి ఆర్డర్ పెట్టిన వెంటనే ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సప్లయర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకే, సప్లయర్కి దగ్గర వెళ్ళిపోతే సప్లయర్ ఏం చేస్తాడంటే ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్ రవికి పంపించేస్తాడు. ఇప్పుడు సప్లయర్ కనుక ఎంత కట్ అయితే 799 రూపాయలకి వెళ్ళి 199 రూపాయలు వాడి పైసలు వాడు తీసుకుంటే నాకు ఎంత వస్తుంది, 600 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నేను ఏం పని చేయట్లేదు, నేను స్టోర్ సెటప్ చేసేసి ఆడ పెట్టేసి వెళ్ళిపోతే నాకైతే అలా అయితే ఇన్కమ్ వస్తుందన్నమాట. సరే, ఇప్పుడు మీకు కొందరికి కొన్ని డౌట్ రావచ్చు, ఎందుకు నేనే సొంతంగా వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకొని పెట్టేసుకొని నేను అమ్మేస్తే నాకు లాభం కదా అంటే, ఇక్కడ మీకు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కరెక్టే. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు వాటర్ బాటిల్ తెస్తే ఆ వాటర్ బాటిల్స్ అన్నీ ఎక్కడ పెడతావు? ఓకే, వాటర్ బాటిల్స్ అన్నీ ఎక్కడ పెడతావు? కిచెన్లో పెడతారా, హాల్లో పెడతావా, బెడ్రూమ్లో పెడతావా? దానికంటే ఒక షాప్ కొనుక్కోవాలి. షాప్ కొనుక్కోవాలనుకుంటే షాప్ అయితే ఫ్రీగా రాదు కదా, దానికైతే రెంట్ కావాలి. ఇవాళ రేపు ఓనర్స్ ఏమంటారు, ఇన్ని మంత్స్ అడ్వాన్స్ కావాలి అంటారు. సో ఇదంతా కష్టం, డబ్బులు కావాలి, మనీ కావాలి. అదే మనకి సప్లయర్ గాడు అయిందనుకో, అన్నీ వాడి షాప్లో పెట్టుకుంటాడు, వాడే రెంట్ కట్టుకుంటాడు, వానికి సంబంధం లేదు. మనం చేయాల్సిందల్లా వానికి జస్ట్ 199 రూపాయలు, అది కూడా ఆర్డర్ వస్తే ఇస్తాం, ఆర్డర్ రాకపోతే వదిలిస్తాం. అదే ఇక్కడ ఆర్డర్ వచ్చినా రాకపోయినా మనమైతే రెంట్ అయితే షాప్లో కట్టుకుంటూ ఉండాలి కదా ప్రొడక్ట్స్ పెట్టినందుకు. మళ్ళీ నీకు వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా రావు కదా, వాటర్ బాటిల్ కూడా కొనుక్కొచ్చి పెడతావు. సో ఇప్పుడు నీకు వాటర్ బాటిల్కి డబ్బులు కావాలి, రెంట్కి డబ్బులు కావాలి. ఇప్పుడు నీకేంటి, రవి అనే ఒక పర్సన్ ఆర్డర్ పెట్టాడు. ఓకే, రవి అనే పర్సన్ ఆర్డర్ పెడితే నువ్వేం చేస్తావు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ బాటిల్ని ప్యాక్ చేయాలి. ప్యాక్ చేయాలంటే నీకు ఒక పని చేసేటోడు కావాలి. పని చేసేటోడు ఏమంటాడు, నెలకి 10,000 జీతం ఇవ్వు అంటాడు. అంటే ఇప్పుడు రెంట్ కడతాను, వాటర్ బాటిల్ కొంటాను, దాని తర్వాత ఏం చేస్తాను, శాలరీ కూడా ఇస్తాను. అదే ఇక్కడ అట్లా కాదు కదా, రెంట్ వాందే, శాలరీస్ వాందే, అన్నీ వాందే. సో వీడు ఏం చేస్తాడు, జస్ట్ ఆర్డర్ వచ్చుడుతోనే రవికి పంపించేస్తాడు, నువ్వు నీ కమిషన్ నువ్వు తీసుకుంటావు. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇది కాదు, ఇంకొకటి కూడా ఉన్నది. నీ సొంతంగా మీ ఇంట్లో పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే, నెక్స్ట్ సరే రవి ఆర్డర్ పెట్టిండు, రవి ఆర్డర్ పెడితే సో రెంట్ నువ్వు కట్టుకుంటాను, నీ సొంత షాప్లో రెంట్ కట్టుకుంటాను, మిగతా అన్నీ పెట్టుకుంటాను. సరే ప్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, పోస్ట్ ఆఫీస్ పోవాలి. పోస్ట్ ఆఫీస్ పోతే ఆడ ఒక పెద్ద లైన్ ఉంటుంది. ఓ లైన్లో లిస్ట్ నీ వంతు వచ్చిన తర్వాత నువ్వు పంపాలి.
ఇది ఒక తలనొప్పి. అదే ఇక్కడ ఏం జరుగుతుంది, సప్లయర్ అయితే నీకు ఇప్పుడు ఏంటి, రవి నీకు ఆర్డర్ పెట్టేసిండు, ఆటోమేటిక్గా ఆర్డర్ డీటెయిల్స్ సప్లయర్ పోతుంది, సప్లయరు ప్రోడక్ట్ని ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్కి అన్నీ తిరిగేసి రవికి పంపించేస్తాడు. సో ఇప్పుడు రవి కట్టింది ఎంత, 799 రూపాయలు నీకు కట్టిండు, అందులోకి వెళ్ళి నువ్వు 199 రూపాయలు వీడికి పోతుంది, మిగతా 500 రూపాయలు నీకు లాభం. సో ఇది డ్రాప్ షిప్పింగ్ అన్నమాట. సో ఇలానైతే మేమైతే డ్రాప్ షిప్పింగ్ అయితే చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే కస్టమర్ వచ్చేసి మన స్టోర్లో ఆర్డర్ చేస్తాడో ఆ ఆర్డర్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సప్లయర్కి వెళ్తుంది, సప్లయర్ వచ్చేసి కస్టమర్కి అయితే పంపుతాడు. సప్లయర్ నీ ఒక్కతోనే కాదు, లక్షల మందితో పెట్టుకుంటాడు కాబట్టి వాడు హోల్సేలర్గా ఉంటాడు కాబట్టి వాడికి లాభం. ఓకేనా. సో వాడికి 100కో 50కో పడుతుంది, 30 రూపాయలు కూడా పడుతుంది. సో నీకే వాడు 199 రూపాయలకి అమ్ముతాడు అంటే వాడు ఇంకెక్కువ చాలా రేట్కి అమ్ముకుంటున్నాడు. ఓకే. సో వాడు 199కి అమ్ముతా, నువ్వు 599 అమ్ముతాను. సో అట్లా కస్టమర్కి ఏం లాభం అంటే వాడు ఇంట్లో కూర్చొని మొబైల్ ఇట్లా అనుకుంటా ఆర్డర్ పెట్టుకుంటాడు, ఇంటి పట్టున కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటాడు. సింపుల్ లాజిక్గా చెప్పాలంటే స్విగ్గీలో కూడా ఇది పనిచేస్తుంది ఇవాళ రేపు. ఎట్లా చెప్పాలో ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఓకే, స్విగ్గీ అనేది ఒక వెబ్సైట్. ఓకే, ఇందులో కొంచెం లాజిక్ చెప్తా వినండి, మీకు ఇది లాజిక్గా అర్థం కావాలి, కొందరికి ఇది అర్థం కావచ్చు. స్విగ్గీలో మీరు బిర్యానీ ఆర్డర్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి స్విగ్గీ ఈ క్యాప్టెన్స్ ఉంటారు కదా, తిరిగేటోళ్ళు ఉంటారు కదా, అదే డెలివరీ బాయ్స్, వాళ్ళు అక్కడ లేకపోతే స్విగ్గీ ఏం చేస్తుంది అంటే ర్యాపిడోకి ఇస్తుంది. అది ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది ర్యాపిడోకి ఇస్తుంది. ర్యాపిడో తీసుకుపోయి ప్రోడక్ట్ మనకి తెచ్చిస్తుంది. బిర్యానీ ఆర్డర్ పెట్టినామంటే ర్యాపిడో స్విగ్గీ వాడి దగ్గర అదేంటి డెలివరీ బాయ్స్ లేకపోతే వెంటనే ర్యాపిడోకి ఇస్తే ర్యాపిడో నీకు ప్రొడక్ట్ తెచ్చిస్తాడు. సో ఇన్ఫ్యాక్ట్ ర్యాపిడో కూడా ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ చేసినట్టే. ఈ లాజికల్గా చెప్తానా, సో మీకు జనరల్ లాంగ్వేజ్లో అర్థం కావాలంటే. సో అలా మనకి ఏం జరుగుతుందంటే కస్టమర్ ఆర్డర్ చేస్తే ఇంకో కస్టమర్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో ఇది డే 1. మీకు ఒకవేళ డ్రాప్ షిప్పింగ్ కోసం అర్థం కాకపోతే టెన్షన్ పడకండి, ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం. సో మీరు లైక్ చేయండి, మీకు అర్థమవుద్ది. సో దానికన్నా ముందు ఏంటంటే మనమైతే 8 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ జస్ట్ 399 రూపీస్కే ఇస్తున్నాం. ఈ న్యూ ఇయర్లో మీకు కూడా హెల్ప్ కావాలని చెప్పేసి ఇందులో మీరు లిరిక్స్ కాపీ పేస్ట్ చేస్తూ లేదంటే బ్లాగింగ్ కాపీ పేస్ట్ చేస్తూ ఎలా మనీ ఏం చేయాలనే బ్లాగింగ్ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఈ డ్రాప్ షిప్పింగ్ కోర్స్ పూర్తిగా ఉంటుంది. సో దాంతోపాటు మీకు చాట్ జీపీటీ యూజ్ చేస్తూ బ్లాగింగ్ ఆటోమేషన్ ఎలా చేయాలి, అంటే బ్లాగ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇదే చాట్ జీపీటీ యూజ్ చేస్తూ డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ ఎలా సెటప్ చేసుకోవడానికి, ఇదంతా మీకైతే హెల్ప్ఫుల్ ఉంటుంది. దాంతోపాటు అయితే యూట్యూబ్ గురించి అయితే యూట్యూబ్ కోర్స్ కూడా ఉంటుంది, ఇదంతా నేను డిజైన్ చేసిందే. దాంతోపాటు మీకు యూట్యూబ్ షార్ట్స్, ఇవాళ రేపు షార్ట్స్ చాలా వైరల్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ షార్ట్స్ కోసం సపరేట్గా ఇంకోటి కోర్స్ క్రియేట్ చేశాను. ఆ కోర్స్ కూడా మీకు ఈ 399 రూపీస్కే ఇస్తున్నాను. మీరు యూట్యూబ్లో గేమింగ్ ఛానల్ క్రియేట్ చేస్తూ ఎలా మనీ ఏం చేయాలనేది కోర్స్ ఉంది. దాంతోపాటు మీమ్స్ క్రియేట్ చేస్తూ మనీ ఏం చేయాలి, క్యాన్వాలో లోగోస్ ఫొటోస్ ఇవన్నీ డిజైన్ చేస్తూ ఎలా మనీ ఏం చేయాలి, ఇవన్నీ ఈ 8 కోర్సెస్ మీకు 399 రూపీస్కి వస్తుంది. దీంతోపాటు మీకు ఇప్పుడైతే ఒక స్పెషల్ అయితే గిఫ్ట్ రన్ చేస్తున్నా. సో ఈ కోర్స్ ఏదైతే 399 రూపీస్కి మీరు తీసుకుంటే ఈ 8 కోర్స్తో పాటు మీకైతే మెగా రీల్ బండిల్ అయితే వస్తుంది. సో ఇందులో మీకు ఏమంటారు, క్రాఫ్ట్ వీడియోస్, లోగోస్ లేకుండా మంచి వీడియోస్, కార్స్ బైక్స్, మూవీస్ కాదు కార్స్ బైక్స్ అండ్ జిమ్కి సంబంధించింది, మోటివేషనల్ సంబంధించి ఇలా చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇలా బండిల్స్ రీల్స్ ఇవన్నీ నేను ఇవాళ మీకు అయితే ఫ్రీగా ఇస్తున్నాను. సో టోటల్గా ఈ 8 కోర్సెస్ పాటు ఈ బండిల్సే మీకు 40-50 GB వరకు ఉంటుంది. మొత్తం 50,000 అసెట్స్ ఉంటాయి ఈ బండిల్స్లో. సో ఈ బండిల్స్ ఆన్లైన్ బండిల్స్, ఈ కోర్సెస్ అన్నీ 8 కోర్సెస్ మాత్రం నేను డిజైన్ చేసింది. ఇవన్నీ మీకు ఆన్లైన్లో మనం చాట్ జీపీటీ మీతో అన్ని యూజ్ చేసి క్రియేట్ చేసినాయి అన్నమాట. సో ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. సో 8 కోర్సెస్తో పాటు ఇవి ఫ్రీ ఇస్తున్నాం. సో మీరు చేయాల్సిన దానిలో ఏం లేదు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ దగ్గర మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. మీకు మళ్ళీ మెసేజ్ చేయడానికైనా ఏమైనా చెప్పడానికైనా మిమ్మల్ని ఏమైనా క్లాసెస్లో రేపు ఏమైనా లైవ్లో ఏమైనా క్లాసెస్ క్రియేట్ చేయాలనుకున్నా సో మాకు మీరు గుర్తుండడానికి మీ వాట్సాప్ నెంబర్ లింక్ అయి ఉన్న నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసి ఈ 399 రూపీస్ మీరు ఫోన్పే గూగుల్ పే ఏదైనా యూజ్ చేసి అయితే 399 రూపీస్ అయితే పే చేయండి. సో
సో మీకైతే ఈరోజు ఈ 8 కోర్సెస్ అయితే మీకు వస్తున్నాయి. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్.